ఇప్పుడు నా పక్కన ఒక టైప్ 1 తగ్గింది ఉందండి. ఇది మీకు వేస్తున్నా చూడండి. ఈ సీపెప్టైడ్ చూడండి. ఎంత 1 మంత్ మీరు ఇన్సులిన్ వాడకపోతే పోతాడని చెప్పేసి పెంట కుప్పలో పారేస్తే అతను టైప్ 1 చక్కగా ఎలా రివర్స్ అయింది చూడండి. 0.51 ఉన్నది 2.86కి ఎలా వస్తుంది? గ్యాడ్ 65 2000 ప్లస్ ఉండేది. ఏ రకంగా 1.07కి జస్ట్ వితిన్ మంత్లో వచ్చేస్తుంది మీరు చూడండి. అదేంటి 20 ఏళ్ళు ఇన్సులిన్ వాడినాడికి. మరి ఈ మిరకల్స్ అన్ని జరుగుతున్నాయి కదండి. 0.02 ఉన్నది కాస్త 1.87కి రావటం. పోతే ఇక హెచ్బిఎవన్సీ చూద్దాం. టైప్ 2 ఇక దీన్ని చెప్పడం కూడా నాకే అవమానం కూడా టైప్ 2 గురించి మాట్లాడటం. హెచ్బిఎవన్సీ చూడండి 13, 14లో ఉన్న ఏ రకంగా 4, 5 వస్తున్నాయో అలా వచ్చి నిలబడిపోయినాయి కూడానండి. 8 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నాలు తింటే బ్రహ్మాండంగా ఉన్నారు. మరి మీరు మందులు జీవితాంతం మీరు వాడమంటారు, అలోపతికాలు వాడమంటారుగా, ఇది మీరు చేయలేరు. అట్లానే గుండె సంబంధించిన రిస్క్లో బీపీ అంటే నేను ఇక్కడ ఫిగర్ చూపించలేను, కానీ బీపీ ఎవరికైనా సరే డైట్ చేస్తే తగ్గి తీరాల్సిందే. గ్రాడ్యువల్గా నెల నుంచి 2 నెలలు ఎవడు చేస్తాడు. 1,000 మంది చేస్తే 1,000 మంది తగ్గి తీరాల్సిందే. నా డైట్లో బీపీ తగ్గినటువంటి ఒక్కడు కూడా లేడు. ఇక ఊపకాయం గురించి చెప్పేది ఉంది. రియల్గా బిఎంఆర్ పడకుండా 100 కిలోలు, 50 కిలోలు, 60 కిలోలు, 150 కిలోలు ఇవన్నీ మంచిలు దగ్గర తీసేయండి. కొన్ని కోట్ల మంది ఉన్నారు మీకు తెలుసు. జస్ట్ ఫ్యాట్ ఇస్తానండి తగ్గించింది.